దివ్యాంగులకు సమాజంలో ఎదురవుతున్న అవరోధాలను తొలగించి అన్నిట్లో సమాన అవకాశాలు కల్పించాలని రాష్ట్ర విభిన్న ప్రతిభావంతుల శాఖ డైరెక్టర్ రవిప్రకాష్ రెడ్డి కోరారు. విభిన్న ప్రతిభావంతుల శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ఏర్పాటు చేసిన సుగమ్య భారత్ యాత్రను జిల్లా కలెక్టర్ తమీం అన్సరియతో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ దివ్యాంగులకు అవరోధ రహిత మార్గం ఏర్పాటు చేయడమే సుగమ్య భారత్ యాత్ర ముఖ్య ఉద్దేశమని అన్నారు. దివ్యాంగులకు అవకాశాలు కల్పించే విషయమై రాష్ట్ర స్థాయి సుగమ్య భారత్ యాత్రను ఒంగోలులో ప్రారంభించినట్లు చెప్పారు. జిల్లా కలెక్టర్ తమీం అన్సరియా మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం S2 యాప్ను అమలులోకి తీసుకువచ్చిందన్నారు. దివ్యాంగులకు ఎదురయ్యే సమస్యలను అప్లోడ్ చేస్తే వాటిని పరిష్కరించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటారన్నారు. సమాజంలోని దివ్యాంగులకు సమాన అవకాశాలు కల్పించినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతుల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ అర్చన, DRDA ప్రాజెక్టు డైరెక్టర్ రవికుమార్, జిల్లా పంచాయతీ అధికారి వెంకట నాయుడు, జిల్లా పరిషత్ CEO చిరంజీవి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వెంకటేశ్వర్లు, RNB SE దేవానంద్ తదితరులు పాల్గొన్నారు. దివ్యాంగులు సమాజంలో భాగమైన దివ్యాంగులు వాళ్ళ సమాన అవకాశాలు అందిపించుకోవాలనుకుంటే మనం వాళ్ళకు అవరోధ రహిత వాతావరణం కల్పించాలి. దాంట్లో భాగంగానే ఒక ప్రభుత్వమే ఈ బ్యారియర్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ కల్పించాలంటే సాధ్యమయ్యే పరిస్థితి కాదు. ప్రజల్లో కూడా పూర్తి అవగాహన కల్పించి దివ్యాంగులను సమాన అవకాశాలు అందిపుచ్చుకునే దానికి ఈ అవరోధ రహిత వాతావరణం అంటే ఫిజికల్గా కానీ, ట్రాన్స్పోర్టేషన్లో కానీ, ఇన్ఫర్మేషన్లో కానీ, కమ్యూనికేషన్లో కానీ, టెక్నాలజీ కానీ, సర్వీసెస్లోని అందరితో సమానంగా ఈ అవకాశాలు అందిపుచ్చుకున్నప్పుడే మాత్రమే వాళ్ళందరూ మన అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతారు. అప్పుడే దేశం కూడా అభివృద్ధి చెందుతుంది. అందుకని దీని మీద అవగాహన పొందించేదానికి ప్రజల్లో వాళ్ళు పూర్తిగా భాగస్వామ్యం కల్పించేదానికి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇటువంటి గొప్ప కార్యక్రమాన్ని మన రాష్ట్రంలో రాష్ట్ర స్థాయిలో మన జిల్లా ఇక్కడ ప్రకాశం జిల్లా ఏర్పరచడము నేను ఆ జిల్లా యంత్రాంగాన్ని పూర్తిగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ యొక్క యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు పబ్లిక్ ప్లేసెస్లో, గవర్నమెంట్ బిల్డింగ్స్లో అన్ని చోట్ల కూడా డిఫరెంట్లీ ఏబుల్ పర్సన్స్కి వారికి యాక్సెసిబిలిటీ ఎలా ఉంటుంది యాజ్ ఆఫ్ నౌ దాంట్ని ఈ యాత్ర ద్వారా ఒక అవేర్నెస్ ప్రజలకు కనిపించడం, అదేవిధంగా ఎక్కడెక్కడ యాక్సెసిబిలిటీ గ్యాప్స్ ఉన్నాయి అనేది ఐడెంటిఫై చేసి దానికి కరెక్టివ్ మెషర్స్ ఉన్న గ్యాప్స్ని ఐడెంటిఫై చేసి కరెక్టివ్ మెషర్స్ని తీసుకోవాలి. దానికోసం గవర్నమెంట్ నుంచి ఒక యాప్ కూడా S2 యాక్సెస్ అనే యాప్ కూడా పెట్టడం జరిగింది. దాంట్లో అందరూ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటారు. ఎక్కడెక్కడ ఇటువంటి అన్ని ఆఫీసెస్, పబ్లిక్ ప్లేసెస్లో ఇటువంటి డిఫరెంట్లీ ఏబుల్ పర్సన్స్కి అక్కడికి వెళ్ళడానికి వారికి కావాల్సిన గ్యాప్స్ ఉంటే దాన్ని ఐడెంటిఫై చేసి ఆ యాప్స్లో పెడతాము. సో దాంట్ని కరెక్టివ్ మెషర్స్ ఇమీడియట్ గా తీసుకుంటాము. సో దీని రిలేటెడ్ ఒక అవేర్నెస్ కల్పించడానికి ఈ రోజు ఈ సుగమ్య యాత్ర యాక్సెసిబుల్ సిటీ వాక్ స్టార్ట్ చేస్తున్నాము. ఇది విజయవంతం అవ్వాలని ఆశిస్తున్నాను. దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్న అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.